దినోత్సవం సందర్భంగా భారతీయ సాహిత్య అనువాద సంస్థ విమల సాహితీ సమితి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ చిక్కడపల్లి కళాభారతి కల్చరల్ సెంటర్ లో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విడి రాజగోపాల్ రాసిన అక్షరాలు అవే భావాలు ఎన్నో పుస్తక పరిచయ సభ అంగరంగ వైభవంగా జరిగింది. కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ పాల్గొన్నారు. అతిథులుగా ప్రముఖ కవులు డాక్టర్ నాళేశ్వరం శంకరం, డాక్టర్ జల్ది విద్యాధర్, రాజా వాసిరెడ్డి, మల్లీశ్వరి, పి శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ దామోదరాచారి తదితరులు పాల్గొన్నారు. కవయిత్రి పద్మశ్రీ లత నిర్వహణలో జరిగినటువంటి కవి సమ్మేళనం ఆహుతులను అలరించింది. అతిథులను విడి రాజగోపాల్ కవిత్వం గురించి విశ్లేషించారు. సామాజిక ప్రయోజనం ఆశించి రాజగోపాల్ అద్భుత కవిత్వం రాశారని వక్తలు కొనియాడారు. కాబట్టి ఈరోజు జ్యోతి ప్రజ్వలన ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తోట పూలు, ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట, ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో, ఏ స్వర్ణదీ జలము ఈ మడులకెత్తిరో, ఇంత వింతల జాతులి తోటలో పెరుగు ఈ తోట ఏపులో ఇంత నవకము విరియ, ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తోట పూలు, ఎంత చక్కనిదోయి, ఎంత చక్కనిదోయి, ఎంత చక్కనిదోయి ఈ కవితా దినో. విమల సాహితీ సమితి సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ కవితా దినోత్సవం ఇవాళ. ఈరోజు డాక్టర్ విడి రాజగోపాల్ గారి అక్షరాలు అవే భావాలు ఎన్నో ఈ పుస్తకం సమీక్ష చేసే, పరిచయం చేసే సందర్భం కూడా ఏర్పడింది. ఇందుకు నన్ను పిలిచినందుకు నేను బిక్కి కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నాళేశ్వరం శంకరం గారు, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు, పి శ్రీనివాస్ గౌడ్ గారు, ఈ కార్యక్రమం నిర్వహించడంలో భాగస్వామ్యం పొందుతున్న డాక్టర్ జల్ది విద్యాధర్రావు గారు, వీరందరికీ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. బిక్కి కృష్ణ మంచి కవే కాదు, ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమించే వందల మంది, వేల మంది అన్నా ఇబ్బంది లేదు కవుల్ని తయారు చేస్తున్నటువంటి గొప్ప సాహితీమూర్తి. అందుకు కృష్ణను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. పూర్వం భూమిలో ఉన్నటువంటి విలువైన ఖనిజాలని బయటికి తీసేటటువంటి శాస్త్రవేత్త సమాజంలో ఉన్న అక్షర సౌందర్యాన్ని వెలికి తీయడానికి సాహిత్యాన్ని చేపట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు విడి రాజగోపాల్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులు నాళేశ్వరం శంకరం గారు సాహిత్యాన్ని బాగా అంచనా వేయగలిగిన దక్షత ఉన్నటువంటి వ్యక్తి, సహృదయులు, సాహిత్యం పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నటువంటి సౌజన్యమూర్తి. రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు మంచి కవిత్వం రాస్తారు, భాష పట్ల మంచి ఆలోచనలు ఉండేటటువంటి వారు. శ్రీనివాస్ గౌడ్ గారు కవిత్వం చదువుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఈ సభను నిర్వహించిన పద్మశ్రీ లత గారు, ఆమె చాలా సుకుమారంగా, చాలా ఆత్మీయంగా ఈ సభను నిర్వహించడం చూస్తే